పెట్టుబడులకు స్వర్గధామంగా మారింది రియల్ రంగం. ఇతర రంగాలను మించి ఈ సెక్టార్ భారీ రిటర్న్స్ అందిస్తోంది. కొనుగోలు చేసిన కొద్ది రోజుల్లోనే ప్రాపర్టీ విలువలు భారీగా పెరగడం ఇన్వెస్టర్లను ఆనందంలో ముంచెత్తుతోంది. పలు హౌసింగ్ ప్రాజెక్టుల్లో ప్రాపర్టీలను కొనుగోలు చేసిన బయ్యర్లు వాటిని విక్రయించి కొత్త ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ముంబైని మించి ఇక్కడ చక్కని రిటర్న్స్ వస్తుండడం ఇక్కడ రియాలిటీకి ఉన్న క్రేజ్ని చెప్పకనే చెబుతోంది. ఇన్వెస్ట్మెంట్ హబ్గా ఎదిగిన విశ్వనగరం రియాలిటీ సెక్టార్లో భారీ రిటర్న్స్. ముంబైను అధిగమించిన గ్రేటర్ హైదరాబాద్. గతేడాది కాలంలో ముంబైలో 3%, హైదరాబాద్లో 6% ధర వృద్ధి. ఎన్నో ఏళ్లుగా అఫోర్డబుల్ హౌసింగ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న హైదరాబాద్లో ప్రస్తుతం ప్రాపర్టీల ధరలు పెరుగుతున్నాయి. ఇతర నగరాలతో పోలిస్తే ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో ధరలు తక్కువగా ఉన్నప్పటికీ రిటర్న్స్ విషయంలో తగ్గేదేలే అంటున్నాయి. ముఖ్యంగా వెస్ట్ జోన్తో పాటు నగర నలుమూలలా భారీగా విస్తరించిన రియాల్టీ రంగం ధరల విషయంలోనూ గణనీయమైన వృద్ధిని నమోదు చేస్తోంది. ప్రాజెక్టు ప్రారంభ దశలో ఉన్న రేటుతో పోలిస్తే ప్రాపర్టీ హ్యాండోవర్ సమయంలో ధర ఎస్ఎఫ్టీకి ₹1000 నుంచి ₹1500 పెరుగుతోంది. కొన్ని ప్రాజెక్టుల్లో అయితే ఈ వృద్ధి మరింత ఎక్కువగా ఉంది. సిటీలో ప్రాజెక్టులను డెవలప్ చేస్తున్న పలు రియల్ ఎస్టేట్ సంస్థలు హ్యాండోవర్ టైంలో ప్రాపర్టీ విలువ ఎంత పెరగనుందో లాంచింగ్ సమయంలోనే చెబుతున్నాయి. అమౌంట్ ముందుగానే చెల్లిస్తే తక్కువ ధరకు ప్రాపర్టీలను పొందే అవకాశాన్ని కొన్ని సంస్థలు కల్పిస్తున్నాయి. ఇతర పెట్టుబడి సాధనాలతో పోలిస్తే రియాల్టీ రంగంలో మంచి అప్రిసియేషన్ ఉండటంతో ఈ సెక్టార్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఎవరు కూడా భూమిని మ్యానుఫ్యాక్చర్ చేయలేరు. కొత్త స్టాక్స్ కానివ్వండి, ఎన్నో ఐపీఓస్ వస్తాయి, కొత్త కంపెనీస్ వస్తాయి, ప్రైమరీ స్టాక్ మార్కెట్స్ ఉన్నాయి, సెకండరీ స్టాక్ మార్కెట్స్ ఉన్నాయి. బట్ భూమిని మాత్రం భగవంతుడు తప్ప ఎవ్వరు కూడా క్రియేట్ చేయలేరు. సో మీరు భూముల్లో ఇన్వెస్ట్ చేస్తే ఇండియా లాంటి గ్రోయింగ్ ఎకానమీ 7% గ్రోత్ రేట్ ఉంది. ఇట్లాంటి ఎకానమీలో మీరు కానీ ఇన్వెస్ట్ చేస్తే మీకు మీ నెక్స్ట్ జనరేషన్స్ కూడా చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉంటారు. దేశంలోని ప్రధాన నగరాలతో పోల్చితే హైదరాబాద్ హౌసింగ్ ప్రాపర్టీ ధరల వృద్ధి ఎక్కువగా ఉంది. అయినా సిటీలో ప్రాపర్టీల కొనుగోలు ఏమాత్రం తగ్గడం లేదు. గ్రేటర్ హైదరాబాద్లో గతేడాది కాలంలో ఖాళీ స్థలాలు, ఫ్లాట్, ఇండిపెండెంట్ ఇళ్ల రిజిస్ట్రేషన్లు భారీగా పెరిగాయి. ప్రస్తుతం ఒక సొంతింటిని కలిగి ఉన్నప్పటికీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా రెండో ఇంటిని పలువురు కొనుగోలు చేస్తున్నారు. ప్రాపర్టీలు కొనుగోలు చేసిన కొద్ది నెలల్లోనే రిటర్న్స్ భారీగా ఉండటంతో చాలా మంది రియాల్టీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. హైదరాబాద్ ఈజ్ మోర్ ఆఫ్ ఏ ఇన్వెస్టర్ మార్కెట్ అన్నమాట. ఎందుకు ఇలా ఎదుగుతుంది అనే దాని మీద చూసినప్పుడు మనకి ఒక ఆపర్చునిటీ, అంటే ఒక ₹10 పెట్టుబడి పెట్టినప్పుడు దానికి ఎంతగా మల్టిపుల్స్ లోపల వస్తుందనే దాని మీద అక్రాస్ ద కంట్రీ చూసినప్పుడు హైదరాబాద్ నుంచి ఆ ఇన్వెస్ట్మెంట్స్కి అంత గ్యారంటీడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉందనే దాని మీద ప్రతి ఒక్కరు కూడా, ఈవెన్ ఎన్ఆర్ఐస్ అనుకుందాము, లోకల్లో ఉన్న వాళ్ళందరూ కూడా హైదరాబాద్ నిర్మాణ రంగం మీద చాలా వరకు పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది. దాంతోపాటుగా చెప్పాలనంటే టైం టు టైం మనకి అప్రిషియేషన్ కూడా కనపడుతుంది అనమాట. ఆల్మోస్ట్ మినిమం ఆఫ్ 30 to 40%, సమ్ టైమ్స్ 50%, కొన్ని టైంలో అదృష్టం బాగుంటే 100% ఆఫ్ మల్టిపుల్గా మనకి ఆ రకంగా మనకి అడ్వాంటేజ్ ఉంది అనమాట ఇన్వెస్టర్కి. సో ఓవరాల్గా చెప్పినప్పుడు హైదరాబాద్ నిర్మాణ రంగం లోపల ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా కూడా, ముఖ్యంగా చెప్పాలంటే ల్యాండ్ అనే దాని మీద ఎప్పుడు కూడా ఇన్వెస్ట్ చేసినా కూడా నష్టం లేదని అంటారు. కానీ మన దగ్గర హైదరాబాద్లో వచ్చినప్పుడు ఐదర్ ల్యాండ్ ఆర్ ఎనీ ప్రాపర్టీ కొన్నా కూడా మనకి ఏంటంటే అప్రిషియేషన్ అది గ్యారంటీడ్ అన్నమాట. ప్రాపర్టీ రేట్స్ భవిష్యత్తులోనూ భారీగా పెరుగుతాయని, మధ్యలో ఏవైనా అవాంతరాలు వస్తే అవి తాత్కాలికమేనని, ఈ రంగం పెట్టుబడులకు ఎంతో అత్యుత్తమమైందని రియాల్టీ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.